నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు గోచర వార ఫలితాలు కుంభరాశి వారికి ఈ వారంలో చెప్పటం జరుగుతుంది. తర్వాత కుంభరాశిలోనే జరిగే 23 రాత్రి నుండి పంచగ్రహ కూటమి కూడా ప్రభావాలు తెలుసుకుందాము. హైలైట్ పాయింట్స్ చూద్దాము. అట్లాగే ప్రమాద సూచనలకి హెచ్చరికలు ఏమన్నా ఉన్నాయో చూద్దాము. తర్వాత సాధారణ పరిహారాలు కూడా చూద్దాము ఈ వీడియోలో. కుంభరాశి వారికి, కుంభరాశిలో ఆల్రెడీ కుంభరాశి వారికి ఏలినాటి శని తృతీయ దశ జరుగుతుంది. కుంభరాశి వారికి శని 2వ స్థానంలో సంచారం చేయటం జరుగుతుంది. అయితే 23 నుంచి పంచగ్రహ కూటమి కుంభరాశిలో అంటే రవి, రాహు, కుజ, శుక్ర, బుధలు జరుగుతుంది అనేది చెప్తూ జరుగుతుంది. అలాగే ఖగోళంలో మిథున రాశిలో వక్రించిన గురువు కూడా సంచరిస్తున్నాడు ప్రజెంట్ పైన. అయితే సింహరాశిలో కేతువు సంచారం. ఇది గ్రహాల స్థితిగతులు. అయితే ఈ వారంలో ఈ కుంభరాశి వారికి చంద్రుడు 3, 4, 5, 6 రాశుల మీదుగా చంద్ర సంచారం ఉంటుంది. అంటే ఈ వారంలో చంద్రుడు మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, చివరి రోజున కర్కాటక రాశిలో పుష్యమి నక్షత్రం 3వ పాదంలోకి ఎంటర్ అవుతూ జరుగుతుంది. అలా సంచరించడం. ఈ సంచారాలు మకర రాశి వారికి అయితే గనక, కుంభరాశి వారికి అయితే గనక 3, 4, 5, 6 రాశులు అవుతాయి అన్నమాట. ఈ రాశుల్లో ఉన్న నక్షత్రాలకి ప్రభావాలు అయితే ఖగోళంలో ఇతర గ్రహాల దృష్టి, యుతి, వాటి సమన్వత్వానుగుణంగా మొత్తం చంద్ర ఆధారిత ఫలితాలు అనేది కుంభరాశి వారికి తెలుసుకుందాము. అలాగే పంచగ్రహ కూటమి ప్రభావాలు, చివరిలో పరిహారాలు. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ఈ కుంభరాశి వారికి ఆరోగ్య పరిస్థితి చూస్తే కనుక ఈ వారంలో అంటే కుంభరాశి నుంచి 3, 4, 5, 6 రాశుల మీదుగా కదా ఈ చంద్ర బలం వీరికి తక్కువగా ఉంటుంది. అయితే గురు బలం ఉన్నది అనేది చెప్పచ్చు. కుంభరాశిలోనే 5 గ్రహాల సంచారం అనేది జరుగుతుంది. శుక్రుడు కుంభరాశిలో అనుకూలంగా ఉంటాడు, బుధుడు కూడా అనుకూలంగా ఉంటాడు రాశిలోనే. ఇక రవి, రాహువులు, కుజుడు ఇది ప్రతికూలతలు ఉంటాయి అనేది సూచించవచ్చు. అలాగే ద్వితీయంలో శని కూడా అనేది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఆరోగ్యపరంగా వీరికి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. నిద్ర లేని సమస్యలతో బాధపడతారు. ఏకాగ్రతను ఎక్కువగా భంగం చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. కడుపు సంబంధిత సమస్యలు ఎదురవ్వచ్చు. జలుబు లేదా కంటి సమస్యల పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఈరోజు కుంభరాశి వారికి. ఇక ఆర్థికంగా చూసుకుంటే ఆదాయపరంగా గతం కంటే మెరుగ్గానే ఉంటుంది ఆదాయం. అయితే వారం ప్రారంభంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి సమీక్షించుకోవడం మంచిది. ఏ వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి, ఏవేవి అవసరాలు అనేది అనవసర ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులు మరియు తోబుట్టువులతో సంబంధాలు అయితే మంచిగానే కొనసాగుతాయని చెప్పచ్చు. అయితే అనవసర వాదనలకు దూరంగా ఉండటం ఎంతైనా శ్రేయస్కరం. ఈ కుంభరాశి వారికి తొందరగా ఈ కుంభరాశి వారికి కొద్దిపాటి శత్రుత్వాలే ఎదురవుతూ ఉంటాయి సాధారణంగా. కాకపోతే ఇక విద్యార్థులకి అయితే ఈ వారం చాలా ఉత్సాహంగా ఉంటుంది. బుధగ్రహ అనుకూలత వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. అసైన్మెంట్లు కూడా పూర్తి చేయడానికి, మళ్ళీ కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్స్ అవటానికి ఈ వారం అంతా చాలా సహకరిస్తుంది విద్యార్థులకి అనేది చెప్పవచ్చు. ఇక సంతానపరంగా చూస్తే కనుక మంచి వార్తలే వింటారు. వారి గురించి, వారి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి వీరికి ఈ వారంలో అనేది చెప్పవచ్చు. ఇక ఉద్యోగంలో ఉద్యోగస్తులకి మార్పులు ఉంటాయి. ఆశ్చర్యపరిచే విధంగా
మార్పులు సంభవించవచ్చు అనేది సూచిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త ఆఫర్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. కానీ డెలివరీ విషయాల్లో అజాగ్రత్త వద్దు అనేది సూచించవచ్చు. ఎందుకు ట్రాన్సిట్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇక ఆస్తికి సంబంధించిన కొత్త అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది. అయితే ఫిబ్రవరి ప్రాంతంలో వాహనాల కొనుగోలును వాయిదా వేయడం కొంతవరకు మంచిదైనా కొంత అనుకూలతలుగా ఉంది, సామాన్యంగా ఉంటుంది అనేది సూచిస్తుంది. ఇక ఆకస్మిక విదేశీ లేదా స్వల్ప దూర ప్రయాణాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఆకస్మికంగా కలుగుతాయి అనేది గోచార సూచన. అయితే సౌకర్యం కోసం ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇక తదుపరి ఆర్థిక పరిస్థితి అయితే గనక మెరుగుపడటంతో పాత రుణాలను తీర్చే అవకాశం ఈ వారంలో వీరికి వస్తుంది. ఇక అలాగే పెండింగ్ పనులు ఏమన్నా ఉంటే గనక కోర్టు వ్యవహారాల్లో కొద్దిపాటి పురోగతి కనిపిస్తుంది. పెండింగ్లో పడిపోయిన కేసులకి అనేది ఈ వారం కొంత సానుకూలంగా కనిపిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక పేరెంట్స్ ఆరోగ్యం, పెద్దల ఆరోగ్య సమస్యలు అయితే మెరుగుపడతాయి బాగానే. ఇది కుటుంబంలో మంచి శాంతినిస్తుంది అనేది సూచిస్తుంది ఈ వారం అయితే. ఇది ఈ విధంగా ప్రభావాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వీరు చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆర్థిక పరంగా బాగానే ఉంది, తోబుట్టువుల సంబంధాలు బాగానే ఉంటాయి. కాకపోతే కొద్దిపాటి అనవసర వాదనలకి దూరంగా ఉండాలి. ఇలా శుభాశుభ ఫలితాలన్నీ కూడా అన్ని రంగాల గురించి కూడా చర్చించుకోవడం జరిగింది. అయితే పంచగ్రహ కూటమి ప్రభావం వలన ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు కలయిక ఏర్పడుతుంది కదా. ఇది పాత పద్ధతులను వదిలి కొత్త ప్రారంభాలకి దారితీస్తుంది కుంభరాశి వారికి ఎంతైనా అనేది చెప్పచ్చు. ఇప్పటి వరకు జరిగింది ఒక రకం, ఇప్పటి నుండి కూడా కొంత నూతనంగా జరిగే అవకాశాలన్నీ కనిపిస్తున్నాయి మంచిగానే. కెరీర్ మరియు ఆర్థిక అంశాల్లో అయితే గనక భారీ మార్పులు రావచ్చు అనేది సూచిస్తుంది. రాహువు ప్రభావం వల్ల గందరగోళం ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది. రాశిలోనే సంచరిస్తున్నాడు రాహువు కాబట్టి. ఇక యాక్సిడెంట్లు ఇండికేషన్స్ ఏమన్నా ఉంటే ఆవేశపూరిత నిర్ణయాలు, అతి వేగం, అజాగ్రత్త వల్ల ఇబ్బందులు, ఈ కారణాలన్నీ చాలా అననుకూలతలుగా ఉన్నాయి కాబట్టి వీటిని సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఆవేశాన్ని తగ్గించుకుని నిర్ణయాలకి నిదానంగా ఆచితూచి నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు అజాగ్రత్త లేకుండా వేగవంతమైన ప్రయాణాలని తగ్గించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా వాహనం నడిపేటప్పుడు చాలా ఏకాగ్రత అవసరం అనేది సూచిస్తుంది. ఎందుకంటే వీరికి ఏకాగ్రత లోపించే అవసరం కల్పిస్తుంది ఈ వారంలో కాబట్టి దానికి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. ఇక సాధారణ పరిహారాలు, హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః మంత్రాన్ని పఠించడం వల్ల రక్షణ లభిస్తుంది ఈ వారంలో. కనకధార స్తోత్రం పఠించడం వల్ల అయితే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి అనేది సూచించడం. నిత్యం ధ్యానం మరియు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత అయితే లభిస్తుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీ వ్యక్తిగత జాతకంలో అక్కడ దశ దిశ ఇదే నడుస్తుంటే ఈ ప్రకారంగా ఈ ఫలితాలన్నీ అక్యురేట్గా వర్తిస్తాయి. అక్కడ మీ లగ్నాలను బట్టి గ్రహాల స్థితిగతులు వేరువేరుగా ఉంటాయి కాబట్టి అక్కడ అంచనాలు కొద్దిపాటి మార్పులు సంభవిస్తాయి అనేది. అదే జన్మ లగ్నం నుంచి అయితే చూసి కరెక్ట్గా ఇంకా 100% చూడవచ్చు అనేది సూచించడం జరుగుతుంది. ఇది కేవలం గోచార అంచనాలు. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ధన్యవాదాలు.